రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. ఉగండాకు చెందిన మొమస్ బర్త్డే పార్టీలో భారీగా మద్యం డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. 51 మందిని అరెస్ట్ చేశారు. బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందని గుర్తించారు. డ్రగ్స్ టెస్టుల్లోనూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పట్టుబడిన నిందితులను ఉగండాకు చెందిన వారిగా గుర్తించారు. పార్టీకి పర్మిషన్ ఉందా, మద్యం ఎక్కడి నుంచి తెచ్చారు, డ్రగ్స్ వినియోగించారా లేదా, వీరందరికీ పాస్పోర్ట్లు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు లైవ్ ద్వారా. అమర్, చెప్పండి. నిర్వహించారు. ఈ దాడులకు సంబంధించి మొత్తం 51 మంది నైజీరియన్స్ తో పాటు ఉగండా దేశాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నారు. మామూస్ అనే వ్యక్తి ఇవాళ బర్త్డే పార్టీ జరిగిన క్రమంలోనే నిన్న ఒక్కసారిగా తనిఖీలు చేస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుతం లోపల 51 మందిని పోలీసులు విచారిస్తున్నారు. 51 మందికి సంబంధించిన ఉగండాతో పాటు నైజీరియాకి సంబంధించిన దేశస్తులున్నారు. ఇందులో ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మొత్తం ప్రస్తుతం పోలీసులు అయితే ఇక్కడ గట్టి నిఘానే ఉంచారు. ఎందుకంటే నిన్న నైజీరియన్స్ ని తనిఖీలు చేసిన క్రమంలో పోలీసులతో కొంత వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుంది కానీ ముందస్తుగా పోలీసులు మాత్రం ప్రస్తుతం భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లోపల అయితే తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. మనం చూసినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఈ ఫామ్ హౌస్ లో ఓపెన్ స్టేజ్ చేసి అక్కడ బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నారు. మద్యం సంబంధించిన లిక్కర్ పరిమితులు లేకపోవడం, దీంతో ఎక్సైజ్ అనుమతులు లేకపోవడంతో ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు కూడా లోపలికి చేరుకున్నారు. అయితే నైజీరియన్స్ సంబంధించి మొత్తం 51 మంది ఉన్నారు. ఈ రెండు దేశాలకు సంబంధించిన మొత్తం 37 మంది మహిళలతో పాటు 14 మంది అబ్బాయిలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా ఏదైతే ఇమిగ్రేషన్ సంబంధించిన పాస్పోర్టు వీసాలన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇమిగ్రేషన్ అధికారులు కూడా చేరుకున్నారు. ఇందులో జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి లిక్కర్ పార్టీతో పాటు డ్రగ్స్ పార్టీలు అయితే జరుగుతున్నట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే అనుమానిస్తున్న నేపథ్యంలో భారీగా లిక్కర్ ను కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు. డ్రగ్స్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆనవాళ్లకు సంబంధించి వాటన్ని కూడా డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో ఒకవైపు నిందితుల దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 51 మందిని ప్రస్తుతం అయితే ఇటు పాస్పోర్ట్ కావచ్చు, వీసాలు అన్నింటి కూడా తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళు స్టూడెంట్ తో పాటు ఏదైతే టూరిజం వీసాతో ప్రస్తుతం హైదరాబాద్ కు వచ్చినట్టు తెలుస్తుంది. గడువు ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ లో ఉండడంతో ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం అయితే పోలీసులు అందజేశారు. మొయినాబాద్ పోలీసుల సమాచారం మేరకు ఇమిగ్రేషన్ అధికారులు ప్రస్తుతం లోపల వాళ్ళకి సంబంధించిన వీసాలన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ఓవరాల్ గా 51 మంది లిక్కర్ పార్టీ చేస్తున్నట్టుగా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కానీ చాలా మంది కూడా డ్రగ్స్ సేవించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ డ్రగ్స్ కు సంబంధించి ఎవరైతే సేవించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా యూరిన్ కి సంబంధించిన శాంపిల్స్ తో పాటు డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో ప్రస్తుతం పరీక్షలు అయితే చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో వివరాలు కూడా డీసీపీ శ్రీనివాస్ కూడా వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అమర్.